జూలై 8వ తారీఖు నుంచి ఒక ఫ్రీ శాండ్ మెకానిజం తయారు చేసి అందించాలనేది లక్ష్యంగా పెట్టుకుని స్టార్ట్ చేశారు. ఇలా దాటినటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న లోపాలు కనబడుతున్నాయి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఫ్రీగా వచ్చి కన్జ్యూమరే వచ్చి రీచ్ ఉంటే రీచ్ దగ్గర, స్టాక్ పాయింట్ ఉంటే స్టాక్ పాయింట్ దగ్గర అక్కడి నుంచి వాళ్ళు శాండ్ తీసుకెళ్ళే విధంగా అక్కడ వాళ్ళకు జరిగేటటువంటి ఆపరేషన్స్ ఏదైతే ఉంటాయో ఎక్స్కవేషన్ కానీ అక్కడ ర్యాంప్ ఫార్మేషన్ కానీ దానికి ఖర్చులు పెట్టుకుని వాళ్ళు తీసుకెళ్లాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికోసం మెకానిజం క్రియేట్ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం. ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే వెహికల్ తీసుకుని వాళ్ళే తీసుకెళ్లాలనేది ప్రభుత్వ ఆలోచన. లాస్ట్ గవర్నమెంట్ చూసి ఏ రకంగా జరిగిందో అవన్నీ చూసాం. అలా జరగడానికి వీలు పెట్టుకున్నాం. అవన్నీ కూడా క్రియేట్ చేసుకోవడానికి కొంచెం సమయం పడుతూ ఉంది. దానికోసం ఇవాళ రాజమండ్రికి వచ్చి, ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో ఒక సగభాగానికి ఈ గోదావరి నుంచి మనకి శాండ్ అందుతుంది. విశాఖపట్నం దగ్గర నుంచి చూసుకున్నా, ఎందుకంటే శ్రీకాకుళం, విజయనగరం అక్కడ సరిపోయినా కొంత వచ్చినా ఎక్కువ విశాఖపట్నం అంత కన్స్ట్రక్షన్ ఇక్కడి నుంచి వెళ్తుంది. వెస్ట్ గోదావరిలో కూడా అవైలబిలిటీ లేదు. ఎందుకంటే మాన్సూన్ సీజన్. ఈ మాన్సూన్ సీజన్లో ఎన్జిటి నామ్స్ ప్రకారం రీచెస్లో ఎక్కడ కూడా మన శాండ్ తీయడానికి వీల్లేదు. అంటే అక్టోబర్ 15 వరకు ఈ వర్షాకాలంలో మన శాండ్లో రీచెస్ తీయడానికి లేదు. కాబట్టి దాని వరకు ఎంత అవైలబిలిటీ మన రాష్ట్రానికి అవసరం అని చెప్తే సంవత్సరానికి అధికారులు ఇచ్చిన అంచనా ప్రకారం 3 కోట్ల టన్నులు శాండ్ రిక్వైర్మెంట్ ఉంది. ఆ 3 కోట్ల శాండ్ రిక్వైర్మెంట్కి ఈ 4 నెలలు మనం ఇమీడియట్గా అందించాలంటే 1 కోటి టన్నులు మనం అవైలబిలిటీ పెట్టాలని చెప్పి ఒక 1 crore సంబంధించి స్టాక్ పాయింట్స్లో 42 లక్షలు ఉంది. ఏదైతే డీసిల్టేషన్ వాళ్ళు చేసినటువంటి దాని ప్రకారం వచ్చేటటువంటి దాన్ని ఇక్కడ 70 లక్షల పైన వస్తుంది. కాబట్టి 1 crore అబవ్ వస్తుంది. ఈ 4 నెలలకి సరిపోతుంది మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆల్రెడీ స్టాక్ పాయింట్స్ నుంచి రాజమండ్రిలో 4 లక్షల టన్నులు ఉంటే ఇప్పుడు దాదాపు 3 లక్షల టన్నుల దగ్గర ఎక్స్కవేషన్ జరిగింది. కస్టమర్స్కి సేల్ జరిగింది. అదే సేల్ కాదు, మనకి తీసుకెళ్ళారు, సరఫరా జరిగింది, వాళ్ళు పట్టుకెళ్ళారు. ఇంకా ఈ మనకి ఏదైతే బోట్మెన్ సొసైటీస్ ఉన్నాయో డీసిల్టేషన్ సంబంధించి అవి ఇంకొకటి స్టార్ట్ కావాల్సింది. అది కూడా త్వరలోనే దానికి ఎట్లా ఇమీడియట్గా చేయాలని చెప్పి వాళ్ళు రివ్యూ చేసుకుంటారు. అక్కడక్కడ చిన్న చిన్న కోఆర్డినేషన్ లోపాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇమీడియట్గా సాల్వ్ చేయడం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ కూడా ఉంది. కాబట్టి సైన్ కమిటీ ద్వారా వెంటనే అదన్నీ కూడా సాల్వ్ చేయడానికి నిర్ణయించుకోవడం కూడా జరిగింది. అలాగే స్టేట్ లెవెల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది ప్రభుత్వ పరంగా. అవి కూడా నెక్స్ట్ వీక్లో అవి కూడా తీసుకుంటే అవన్నీ కూడా ఏదైతే బోట్మెన్ సొసైటీస్ ద్వారా జరగాల్సినటువంటి ఎక్స్కవేషన్ అంతా కూడా దాని ద్వారా జరిగితే దాదాపు 3/4% మనకి ఇబ్బంది లేకపోతుంది. రేపు మళ్ళీ మన అక్టోబర్ 15 నుంచి ఇక్కడ రాజమండ్రి చుట్టుపక్కల ఒక 17 రీచ్లు ఉన్నాయి. ఈ 17 రీచ్లకి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకుంటే ఒక 4 రోజులు అవన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. అక్టోబర్ 15 నుంచి 17 రీచ్లు కూడా ఓపెన్ అయితే అసలు శాండ్ సమస్య అనేది లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. రాష్ట్రం మొత్తానికి కూడా ఇక్కడి నుంచి అందించే పరిస్థితి. గోదావరిలో చాలా శాండ్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఇమీడియట్గా చేయాలనుకున్నాం. అలాగే మెకానిజం కూడా చేయాలనుకున్నాం. లారీ ఓనర్స్ రేట్లు ఇవన్నీ డిఫరెన్సెస్ వస్తున్నాయి. కొంతమంది ఎక్కువగా డిమాండ్ సృష్టించి మొత్తానికి కూడా ఇక్కడి నుంచి అందించే పరిస్థితి. గోదావరిలో చాలా శాండ్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఇమీడియట్గా చేయాలనుకున్నాం. అలాగే మెకానిజం కూడా చేయాలనుకున్నాం. లారీ ఓనర్స్ రేట్లు ఇవన్నీ డిఫరెన్సెస్ వస్తున్నాయి. కొంతమంది ఎక్కువగా డిమాండ్ సృష్టించి రేట్లు ఎక్కువ చేస్తున్నారు. అలా జరగకుండా సచివాలయంలోనే ఇప్పుడు ఎవరైతే కస్టమర్ ఎవరికైతే కావాలో ఇల్లు కట్టుకుంటా ఉన్నాడో లేకపోతే అక్కడ ఏదైనా వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారో డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళి సచివాలయంలోనే అతను అక్కడ బుక్ చేసుకోగలిగితే దాన్ని ఊబరైజేషన్ ద్వారా వెహికల్స్ కూడా దాంట్లో మనం కొన్ని GPS సిస్టంలో పెట్టి ట్యాగ్ చేసుకుని ఆ వెహికల్స్కి మెసేజ్ వెళ్తుంది. వాళ్ళు వెళ్ళి ఆ స్టాక్ పాయింట్ నుంచి వాళ్ళ అమౌంట్ కట్టుకుంటారు. ఏదైతే
ఎక్స్కవేషన్ ఛార్జెస్ అయ్యి అక్కడ కట్టుకుంటే డైరెక్ట్గా వెహికల్ వాటికి లోడ్ అవుతుంది. లేదు వాళ్ళే వెహికల్ తీసుకెళ్ళి లోడ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి దాని మెకానిజం తయారు చేస్తున్నాం. అవి కూడా త్వరలోనే కంప్లీట్ అవుతాయి. అప్పటి వరకు ఎక్కడ కూడా రూట్ రాకుండా ఉండే విధంగా అన్ని చోట్ల కూడా చేస్తున్నాం. మధ్యాహ్నం నుంచి అమలాపురం కూడా వెళ్ళి అమలాపురంలో కూడా కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అవన్నీ కూడా కరెక్ట్ చేయాలని చెప్పి అనుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఇవ్వాలి. వాళ్ళ ఖర్చులకి మించి వెళ్ళకుండా ట్రాన్స్పోర్టర్స్ కూడా మాట్లాడటం జరిగింది. అలాగే ఇక్కడ బోట్మెన్ సొసైటీ మెంబర్స్తో కూడా ఇప్పుడు మాట్లాడటం కూడా జరుగుతుంది. వాళ్ళందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అవన్నీ కూడా చేస్తారు. గౌరవ మంత్రివర్యులు కొందరు దుర్గేష్ గారు కానీ, ఉచ్చి చౌదరి గారు కానీ, వెంకటేశ్వరరావు గారు కానీ, బలరాం గారు కానీ, బలరామకృష్ణ గారు కానీ, అందరూ కూడా వాసు గారు అందరూ వచ్చి చాలా అమూల్యమైన సలహాలు ఇచ్చారు. తప్పకుండా ఎవరైతే రేటుకు మించి లారీ ఓనర్స్ కానీ, లారీకి సంబంధించిన వాళ్ళు కానీ ఆ గ్రామాల్లో ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కానీ, ఇక్కడ ఏదైనా ఎక్స్కవేషన్ ఖర్చులు కానీ మించి వాళ్ళు అమ్మితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పి మరి ఇలా ఎస్పీ గారికి సెప్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఎస్ఈబి నుంచి ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు ఏదైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో స్టాక్ పాయింట్స్ నుంచి కూడా ఎవరన్నా హద్దు మీరు ప్రవర్తిస్తే కూడా వాళ్ళ మీద కూడా ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం ఈ విషయంలో. మటుకి సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా చేయాలనే లక్ష్యంతో, ఎందుకంటే మనం చూసాం లాస్ట్ గవర్నమెంట్లో జేపీ సంస్థ ద్వారా ఎంత దోచుకున్నారు. టన్ను 475 రూపాయలు పెట్టారు ఆ రోజు. మనం రూపాయి తీసుకోవట్లే ప్రభుత్వం. కానీ ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దోపిడీ వాళ్ళ ప్రజలు భయపడిపోయారు. అదేవిధంగా ప్రతిమ అని, తర్వాత జీసీకేసీ అని విపరీతంగా శాండ్లో ఎంత దోచుకున్నారనేది కళ్ళ ముందు కనపడతా ఉంది. అందుకని వాళ్ళ మైనింగ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేస్తున్నాం. మైనింగ్లో చాలా అద్భుతాలు చేయొచ్చు. అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. అటు మేజర్ మినరల్స్ కానీ, మైనర్ మినరల్స్ కానీ వీటిని కానీ చక్కగా మనం వినియోగం చేస్తే ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, ప్రభుత్వం ఆదాయం కూడా మొత్తం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఇవాళ గత ప్రభుత్వం దాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టించారు. దాదాపు 20,000 కోట్ల పైన, ఇది ప్రాథమికంగా మాకు వచ్చిన అంచనా ప్రకారం 20,000 కోట్ల దగ్గర 19 నుంచి 20,000 కోట్లు దోపిడీ జరిగింది ఒక మైనింగ్ డిపార్ట్మెంట్లో. దానికోసమే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. సిబిసిఐడి కూడా దాని మీద ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా ఘోరంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ వాళ్ళ ప్రజల్ని సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెంచుకుంటూ ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మరి ఈరోజు ఈ శాండ్ మీద జరిగినటువంటి రివ్యూలో చాలా ప్రతి డిపార్ట్మెంట్తో కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా చర్యలన్నీ కూడా తీసుకుంటాం. నెక్స్ట్ వీక్ నుంచి ఇక్కడ శాండ్కి ఇబ్బంది లేదనే విధంగా మొత్తం కూడా ఏర్పాట్లు చేయమని కూడా మరి కలెక్టర్ గారు అందరికీ చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా చేసుకుని ముందుకెళ్తాను మరొకసారి తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఉచిత ఇసుక అనేటువంటి కార్యక్రమం ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రావాలనేటువంటి ఆలోచనతో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని అధిగమించి అనుకున్న లక్ష్యం ప్రకారం పేద ప్రజలకి, భవన నిర్మాణ కార్మికులకి ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవసరమైనటువంటి కార్యాచరణ పథకాన్ని తయారు చేయడానికి పెద్దలు ఎక్సైజ్ అండ్ మైన్స్ మినిస్టర్ గారు అయినటువంటి కొల్లు రవీంద్ర గారు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాకి రావడం జరిగింది. ప్రధానంగా ఎక్కడా కూడా అవాంఛనీయమైనటువంటి విధానాలకు వెళ్ళకూడదని, రేటు పెరగకూడదని, ఏదైతే ఉచిత ఇసుక అనేటువంటి మాట చెప్పామో అది ట్రూ స్పిరిట్లో ఉచితంగానే ఉండాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. అదేవిధంగా ఇవాళ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు కూడా ఇక్కడికి అమలాపురం ప్రాంతానికి అన్ని చోట్లకి తిరిగి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతోటి, అదేవిధంగా ఇతర స్టేక్ హోల్డర్స్ తోటి, అందులో డిపార్ట్మెంటల్ అధికారులు వస్తారు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వారు కానీ,
మత్స్యకారులు కానీ అందరితో కూడా మాట్లాడి ఒక సమర్థవంతమైనటువంటి విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీలుగా ఏం చేయొచ్చు, మరింత మెరుగుపరచడానికి ఏం చేయొచ్చు అనేటువంటి ఆలోచన కోసం ఈ సమావేశం జరిగింది. ఇక్కడ రకరకాల అంశాలు వచ్చాయి. ఇక్కడ ఇసుక లభ్యత అనేటువంటిది ఒక మాట. ఇసుకని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, మాన్సూన్ పరిస్థితుల్లో మనం కొత్తగా ఎక్స్కవేట్ చేయొచ్చా అనేటువంటి పరిస్థితి. అదేవిధంగా బోట్మెన్ సొసైటీ వాళ్ళకి ఏ రకమైనటువంటి సౌలభ్యం కల్పించాలనేది మరొక సమస్య. ఇవన్నిటినీ కలుపుకుని అంతిమంగా ఏది కూడా ఇసుక ధర మనకు ఉచితంగానే ఉందనేటువంటి భావన వినియోగదారునికి లభించాలనేటువంటిది మొత్తం సెంట్రల్ ఐడియా. ఇది ఉచితం అన్నారు కానీ ఇంకా మాకు రేట్లు ఎక్కువ పడుతున్నాయి అనేటువంటి భావన రాకుండా ఉచితాన్ని నిజమైనటువంటి ఉచితమైనటువంటి ఇసుకగా మాత్రమే ఇవ్వటానికి, ఆ రకమైనటువంటి అనుభూతి వినియోగదారునికి కలగడానికి ఏ రకంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి దాని మీద సుదీర్ఘంగా ఇప్పుడు చర్చ జరిగింది. మంత్రి గారు సావధానంగా అవన్నీ విన్నారు. వాటి మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంటుంది మంత్రి గారు. ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రాబోయే రోజుల్లో ఎంత సమర్థవంతంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాన్ని ముఖ్యమంత్రి గారితో మళ్ళీ మాట్లాడి దీన్ని ఎఫెక్టివ్గా తీసుకెళ్ళడానికి ఇప్పటికే జిల్లాలో అధికార యంత్రాంగం కూడా సమర్థవంతంగా దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దాంతోపాటు మరింత మెరుగుపరచడానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ ఏర్పరచాలనేటువంటి దాని మీద పెద్దలు బుచ్చి చౌదరి గారు అనుభవశీలు, వారు చాలా సూచనలు చేశారు. అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలు కూడా చెప్పారు. అందరం కలిసి దీన్ని ఉచిత ఇసుకని పేద ప్రజలకు అందించడానికి, భవన నిర్మాణ కార్మికులకు అందించడానికి, అదేవిధంగా ప్రభుత్వ వినియోగానికి ఉపయోగించడానికి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దీన్ని సమగ్రమైనటువంటి పద్ధతిగా, సమగ్రమైనటువంటి మెకానిజంగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.